అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇయాల సుతం సూపర్ సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. ఉత్తుత్తియేనట గ్రామ సభలు, ఎవ్వలకు ఇయ్యలేదట పథకాలు. రేవంతన్ సారును దేక్తలేదట మంత్రులు, సలిల కష్టపడ్డా ఏందో ఈ తిప్పలు. కలెక్టర్ను తిట్టిండు పొంగులేటి గారు, ఆడిబిడ్డలంటే ఎందుకంత చులకన సారు. సీఎంను మించిపోతుండ్రు ఎమ్మెల్యేలు, పబ్లిక్ సోషల్ మీడియాలో బెదిరింపులు. కొడైకెనాల్ అయింది తెలంగాణ, పబ్లిక్ వణుకుతున్నారు గజగజ. నమ్మించి ముంచినారే దొంగ దెబ్బదీసినారే, నమ్మించి ముంచినారే దొంగ దెబ్బదీసినారే. రేషను కార్డులనిరి ఇండ్లిస్తామనిరి, కానీ మాట తప్పినారే ఆగము చేసినారే. అందర్నీ నమ్మించి ముంచినారే దొంగ దెబ్బదీసినారే. ఇగో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పేదోళ్ళంతా ఇదే పాట పాడుకుంటున్నారులా. ఎందుకంటారా? నమ్మితే నడిచెర్ల ముంచినట్టే ఉన్నది పోండ్రి సర్కారోళ్ళ కథ. రేషన్ కార్డులు వస్తాయి, ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని ఆశలు పెట్టుకున్న వాళ్ళ మీద ఇటుక పెళ్ళేసినంత పని చేసిర్రు. గ్రామ సభలు పెట్టి కార్డులు ఇండ్లు వచ్చే పేదోళ్ళ పేర్లు చదివి వినిపిస్తామన్నారు. కానీ ఇదంతా ఉట్టిదేనని చెప్పుకొచ్చిండు బట్టి సారు. కార్డులు వచ్చిన వాళ్ళు కాదు, అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళ పేరు చదువుతందుకే ఈ మీటింగులు పెట్టిర్రట. ఇప్పటిదాకా ఎవరి పేరు కూడా ఫైనల్ కాలేదట. మరి గీంత దానికి 3 సంధి ఊర్లల్ల మీటింగ్లు ఎందుకు, ఈ పేరు చదువుడెందుకు సారు? మొన్న ఓ మేడం కూడా గిదే ముచ్చట చెప్తే మేము నమ్మలే సారు, అటుగానే చెప్తున్నది కావచ్చులే అని అనుకున్నాం. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది వచ్చిన వాళ్ళ పేర్లు వచ్చిన వాళ్ళందరికి వచ్చినట్టు కాదు, పేర్లు లేని వాళ్ళకు రానట్టు కాదు. ఇది ఓన్లీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్. కానీ జనాలను మత్పరిచుట్ల మిమ్మల్ని మించో ఉండరు పోండ్రి. చిన్న పొలగాండ్లకు చాక్లెట్ల ఆశ చూపించినట్టే మీరు పథకాల ఆశ చూపిస్తున్నారు. అప్పట్లో 6 గ్యారెంటీల పేరు చెప్పిండ్రు, అధికారంలోకి వచ్చిండ్రు. గెలిచి గద్దెనెక్కినాక 6 గ్యారెంటీలను 60 రోజులు తాళం పెట్టిర్రు. అయితే ఇంకా 4 వద్దులకు ప్రజాపాలన అప్లికేషన్ల దుకాణం తెరిచిర్రు. ఎంపీ ఎలక్షన్ లో ఓట్లేస్తే అన్ని పథకాలు ఇస్తామని చెప్పిర్రు. నిజమే కావచ్చునని పబ్లిక్ కూడా ఓటేసిర్రు. ఇంకేమున్నది, గ్యారెంటీలు గంగలు కలిసిన ఎంపీలు వైటీలలో కూర్చున్నారు. ఇక ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కదా, అందుకే మళ్ళీ పారి అప్లికేషన్ల దుకాణం పెట్టినట్టు కొడుతున్నది. అగొచ్చే ఇగొచ్చే అనాలే, ఓట్లు డబ్బలు వేయించుకోవాలి, ఓట్ల ముంగల అప్లికేషన్లు తీసుకోవాలి, ఓట్లు అయిపోయినాక మర్చిపోవాలి. మళ్ళా 4 ఏళ్ల దాకా మీరెవలో మేమెవలము, అంతే కదా సార్లు. కానీ మీరు ఇన్ని మాటలు అబద్ధాలు చెప్పినా నమ్మి మళ్ళా ఓట్లేస్తున్నా మన జనాలు చాలా గొప్పోళ్ళు పో. పిల్లలు పట్నంలో చదువుకుంటానికి పోయి పండగకు ఇంటికి వచ్చిందనుకో, అమ్మ నాయనలకు ఎంత సంబరం అనిపిస్తుంది. ఎదురుగా బస్సు కాడికి పోయి హల్ముకొని ఇంటికి తీసుకొస్తారు, జోర్దార్గా దావత్ చేస్తారు. ఇక పరీక్షల్లో ప్యాస్ అనుకో ఇంకెంత సంబరం ఉంటుంది. కానీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఇంటికి వచ్చినా ఒకలను అస్సలే పట్టించుకుంటలేరట. పాపం రేవంతం సార్ను చూస్తే మస్తు బాధ అనిపిస్తున్నదుల్లా. దావోస్ కు పోయి 1,70,000 కోట్ల రూపాయల కంపెనీలు పట్టుకొచ్చిండు సారు. ముఖ్యమంత్రి అయిన ఏడాదులనే ఇన్ని కంపెనీలు పట్టుకొచ్చినంటే చిన్న ముచ్చట నా చెప్పుర్రి. గురువు చంద్రాల్ సార్ను మించి కంపెనీలు తీసుకొస్తే ఏం ఫాయిదా లేకుండా పోయిందంట. 3-4 రోజులు గడ్డగట్టే సలిల గరం కోట్ వేసుకొని రాష్ట్రం కోసం మస్తు కష్టపడ్డాడు. ఇవాళ పొద్దుగాల హైదరాబాద్ లో దిగిండు. ఇన్ని కంపెనీలు తీసుకొని సార్ వస్తుంటే స్వాగతం ఎట్లుండాలి? ఇక్కడ సంబురాలు చేస్తే సప్పుడు ఆంధ్రాలో అలా గురువుకి వినిపించాలి, పక్క రాష్ట్ర పోలందరూ పరిశాన్ కావాలి. కానీ చూడండి, పట్టుమని 10 మంది కూడా పోలే ఎయిర్పోర్ట్ కు. 1,70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడితే సర్కార్ సందుగలకు ఎన్ని పైసలు వస్తాయి చెప్పుండ్రి. మరి ఆ సందుగ దగ్గర పెట్టుకున్న బట్టి సారన్న పోవాలి కదా. కానీ ఆయన అటు దిక్కే చూడలేదు. దావోస్ కంపెనీల గురించి అప్పట్లో బట్టి సార్ ఓ మాట అన్నాడు, ఓ పారి నూరి. దావోస్ లో జరిగేటువంటి ఎంఓయూస్ అన్ని కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, మేము మీ రాష్ట్రంలో పెడదాం అనుకుంటున్నాం అనే దానికోసం ఎంఓయూ. కానీ ఇక్కడ మళ్ళీ మేము న్యూ ఎనర్జీ పాలసీ ప్రకటించిన తర్వాత వి విల్ కాల్ ఫర్ ది ఓపెన్ టెండర్స్. ఓహో, అన్ని ఉట్టియేనని చెప్పుకుంటందుకే తప్పితే దేనికి పనికి రావని తెలిసే పోలేనట్టున్నాడు బట్టి సారు. సరే ఈసారి అంటే పోలే, మరి మిగిలిన మంత్రులల్లా ఒక్కలన్నా పోవాలి కదా. కనీసం సారోళ్ళ శల్య సీతక్క మేడం అన్నా పోయి మంగళారతులు ఇచ్చి గుమ్మడికాయతో దిష్టి తీసి ఇంటికి తీసుకురావాలి కదా. కానీ ఆమె కూడా పోలే.
అందరూ మస్తు కంపెనీలు వచ్చినాయని చెప్పుకుంటున్నారు గాని స్వాగతం చెప్తాందుకు మాత్రం ఎవరు పోలే. అంటే కాంగ్రెస్ పార్టీలో మళ్ళా ఏదో పంచాయతీ నడుస్తున్నట్టే ఉన్నదని ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు అంటున్నారు. రేవంత్ రెడ్డి పబ్లిసిటీ చేసుకునే దానికి మేమెందుకు పోవాలని మంత్రులు ఊకున్నారు కావచ్చు అని ఇంకొందరు అంటున్నారు. కానీ సారు కష్టానికి ఫలితం లేకుండా పోయిందని నాకైతే మస్తు బాధ అవుతున్నదిలా. వాళ్ళు రాకపోతే రాకపోయా గాని ఓ రేవంత్ సారు అసలే మస్తు సరిగా తిరిగిరు మీరు. జరంగిన రాగల్లా ఓ 2 రోజులు రెస్ట్ తీసుకోపోర్రి. మా ప్రభుత్వమే ఆడిబిడ్డల ప్రభుత్వం. రాష్ట్రంలో ఉన్న ఆడిబిడ్డలందరినీ కోటీశ్వర్లను చేస్తాం. మేము పెడుతున్న పథకాలన్నీ ఆడిబిడ్డల పేర్ల మీదనే ఇస్తున్నాం. వాళ్ళంటే మాకు మస్తు గౌరవం ఉందని సర్కారు వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. కానీ అసలు ముచ్చట ఎట్టుండదో ఎరికేనా? అత్త మీది కోపం దుత్త మీద చూపెట్టినట్టే ఉన్నది. పోండ్రి పొంగులేటి సారు కథ. ఇక చూడుండ్రి ఏం చేసిండో అర్థం కాలే. ఇగో మళ్ళా పారినుర్రి. పక్క పొంటున్నామే కరీంనగర్ కలెక్టర్ మేడం. ఆమెని ఎట్లా తిడుతున్నాడో చూడుండ్రి. పాపం మేడం ముఖం చిన్నగా చేసుకొని పోతున్నది. మంత్రి సారాయే ఏమనే తట్టుండది. మరి ఇంతగానో మంత్రి గారికి కోపం ఎందుకు వచ్చిందో ఎరికేనా? కరీంనగర్ కు ఇవాళ మనోహర్ లాల్ ఖట్టర్ అనే కేంద్ర మంత్రి వచ్చిండు. దానికి బీజేపీ వాళ్ళు మస్తు మంది వచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చాలా మంది వచ్చిండ్రు. వేరేటోళ్ళు వచ్చిన కాడ ఎట్లుంటది? బండి సంజయ్ సారు కేంద్ర మంత్రేనాయే. ఢిల్లీకి వెళ్ళి ఇంకో కేంద్ర మంత్రి వచ్చే. పోలీసు వాళ్ళంతా అదే బిజీలున్నారు. మన పొంగులేటి సారును పొన్నం సారును ఎవ్వరు పట్టించుకోలేదట. దీంతోని కోపం మొత్తం మేడం మీద తీసిండు. కానీ ఓ ఆడిబిడ్డను పట్టుకొని అంత మందిలా ఎట్లా పడితే అట్లా మాట్లాడు కరెక్టేనా సారు? ఆమెమన్నా మీ లెక్క పథకాల పేరుతోని మందిని మోసం చేసి వచ్చింది అనుకుంటున్నారా? కష్టపడి చదువుకొని కలెక్టర్ అయింది. కానీ మన సర్కారు వాళ్లకు కలెక్టర్లు అంటే లెక్క లేకుండా పోతున్నదుల్లా. అప్పట్లో జగ్గారెడ్డి సారు కూడా కలెక్టర్ గురించి గలీజ్ గా మాట్లాడిండు. ఆ ముచ్చట చూపించిన వాళ్ళ మీద కేసులు పెట్టించిండు. ఇప్పుడు కరీంనగర్ కలెక్టర్ పమేలా మేడాన్ని తిట్టిందని చూపిస్తే పొంగులేటి సారు కూడా కేసు పెడతాడు కావచ్చు. ముంగటి నాగలి ఎట్లా పోతే వెనక నాగలి అట్లనే పోతుంది. ఆవు చేన్ల మేస్తే దూడ కూడా చేన్లనే మేస్తుంది. అగో అన్ని శాస్త్రాలు చెప్తున్నదని చూస్తున్నారా? ఇవి శాస్త్రాలే కాదు, మన తెలంగాణ రాజకీయాలు కూడా ఈ శాస్త్రాలనే ఉన్నాయి. సమజ్ కాలే కదా? ఇగో ఈ వార్త చూడుండ్రి. ఎదిరించేటోడు లేకపోతే బెదిరించేటోందే రాజ్యం అంటారు కదా. ఇప్పుడు మన తెలంగాణలో గదే నడుస్తున్నట్టు కొడుతున్నది. రాష్ట్రంలో సర్కారు గ్రామ సభలు పెడుతున్నారు కదా. అక్కడ పబ్లిక్ సర్కారుల దుమ్ము ఎట్లా దులుపుతున్నారో రోజు చూస్తూనే ఉన్నాం. భూపాలపల్లిలా ఇగో ఈ అక్క మాట్లాడిన మాటలను ఒక ఆయన సోషల్ మీడియాలో పెట్టిండు. సర్కారోళ్ళ మీద పబ్లిక్ గరమైన వీడియో పెడితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బెదిరించుడు రోజు చూస్తూనే ఉన్నాం కదా. మరి బుడ్డ లీడర్లు బెదిరిస్తే సరిపోతుందో లేదో అనుకున్నట్టున్నాడు భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ సారు. ఇక చూడుండ్రి ఎట్లా బెదిరించుకుంటా కామెంట్లు పెట్టిండో. నోటితోని చెప్పొచ్చేటట్టే లేవు పో ఆ తిట్లు. పబ్లిక్ తిప్పల గురించి సోషల్ మీడియాలో పెడితే ఈ తీర్ల బెదిరిస్తున్నారు. కానీ పబ్లిక్ కోపంతో ఉన్నది నిజమేనాయే. ఊర్లలోకి పోయిన ఎమ్మెల్యేలను ఉరికిస్తున్నది చూస్తూనే ఉన్నాం కదా. పబ్లిక్ మరలబడే వరకు జడ్సుకొని మన కుంభవాణిల్ సారు, నిన్న బీర్ల ఐలయ్య, ఇవాళ మందుల సామెల్ సారు సభకాంచెల్లి నిమ్మరంగా జారుకున్నారు. అయినా ఎమ్మెల్యేలను ఏమైనా తట్టున్నదిలా. ముఖ్యమంత్రి సారే అట్లా మాట్లాడబట్టే బొక్కలు పేగులు తొండలని ఇష్టం వచ్చినట్టు తిట్టబట్టే. తల్లి తీరు పిల్ల అన్నట్టు ముఖ్యమంత్రి తీరు ఎమ్మెల్యేలు ఉంటారు. సారు ఏ తొవ్వల నడిస్తే వాళ్ళు కూడా అదే తొవ్వల నడుస్తారు. సీఎం సారే ఇష్టం ఉన్నట్టు మాట్లాడబట్టే. ఇక మమ్మల్ని ఎవరని అనుకుంటున్నారు కావచ్చు. కానీ అన్ని దినాలు ఒక్క తీరులు ఉంటాయా? అమాస పోయినాక పున్నం రాదా, పున్నం పోయినాక అమాస రాదా? ఈ ముచ్చటొక్కటి యాదికి పెట్టుకుంటారని పబ్లిక్ అంటున్నారు. ఇప్పుడు మీకు వార్త చూపిస్తా. చాలా ధైర్యం తెచ్చుకొని చూడాలి. ఒక్కలే కూర్చొని అసలే చూడకుండ్రి. పక్క పొండి ఎవరినన్నా కూసబెట్టుకోండ్రి. ఓ చెంబులా నీళ్లు కూడా పెట్టుకోండ్రి. చక్కెర వచ్చి కింద పడితే ముఖం మీద చల్లటానికి పనికి వస్తాయి. సరేనా? రెడీ? 3,
2 1. బాప్రే, ఏంటి ఇవన్నీ? నిజం పైసలేనా? పొలగాన్లు ఆడుకునే పైసలా? ఇంతగానం ఉన్నాయేంది? ఇల్లు మీద గూనె పెంకలు పరిచినట్టే పరిచిండ్రు కదా. ఈ నోట్ల గుట్టలు బీహార్ లో బయటపడ్డాయి. ఇది వెస్ట్ చంపారణ్ డిఓ రజనీకాంత్ సార్ ఇల్లు. అక్కడ 3 ఏళ్ల నుంచి పని చేస్తున్నాడట. ఉండేది కిరాయి ఇల్లే. ఆయన ఆమ్దాని గట్టిగొస్తున్నదని విజిలెన్స్ వాళ్ళకు ఎవరో ఉప్పందించిండట. వాళ్ళు పోయి ఎతుకులాడే వరకు ఏడ చెయ్యి పెట్టినా పైసలే ఉన్నాయట. అన్ని తీసి ఒక్కాడ పోస్తే ఇగో ఇట్లా కుప్పైనాయి. ఇంకా లెక్క పెడతానే ఉన్నారట. ఆస్తుల కాగితాలు కూడా మస్తు దొరికినాయట. అవన్నీ లెక్క పెట్టే పనులు ఉన్నారట ఆఫీసర్లు. కానీ 3 ఏళ్లనే ఈ తీర్ల పైసలు ఎనికేసిందంటే చిన్న ముచ్చట కాదు పోన్రి. ఇట్లా పైసలు సంపాదించే ఇకమతేందో సర్కారోళ్ళకు కూడా చెప్పరాదుండ్రి. అక్కడ మోడీ సారు, మీ రాష్ట్రంలో నితీష్ సారు పైసలకు మస్తు తిప్పల పడుతున్నారట. మీకు బంపర్ ఆఫర్. ఊటీకో కొడైకెనాల్కో పోవాలని అనుకుంటున్నారా? మంచు పడతా అంటే ఆ మంచులో ఆడుకోవాలని అనుకుంటున్నారా? నేను మిమ్మల్ని అక్కడికి తీసుకుపోతా. పైసలు బాగా ఖర్చు అయితే కావచ్చునని భయపడుతున్నారా? అస్సలే ఫికర్ పడకుండ్రి. పైసా ఖర్చు లేకుండా మిమ్మల్ని ఊటీకి కొడైకెనాల్కు తీసుకుపోతా. చలో పాన్రి. ఇదేనుల్లా ఊటీ కొడైకెనాల్. కావాలంటే కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ కూడా అనుకోర్రి. ఆగుర్రి, ఇంత నిజమే అనుకునేరు. ఇది ఊటీ కాదు, కొడైకెనాల్ కాదు, మన తెలంగాణనే. కానీ మంచు ఎట్లా పడుతున్నదో చూడుండ్రి. ఇగో ఇది కరీంనగర్ రోడ్డు. ముంగటే ఉన్నదో కూడా సరిగా కానొస్తలేదు. ఊర్ల పొంటే కాదు, హైదరాబాద్ లో కూడా అట్లనే ఉన్నది. మేడిపల్లి కాడ పొద్దుగాల 7 గొట్టంగా ఎట్లున్నదో చూడుండ్రి. దిల్సుఖ్ నగర్ లో కూడా అట్లనే ఉన్నది. ఇగో పొద్దుగాల మంచులకెళ్ళి రైలు ఎట్లురుకుతున్నదో చూడుండ్రి. హైదరాబాద్ వాళ్ళు పొద్దుగాల 6ంటికి లేచినా ఇంకా తెల్లారలేదు కావచ్చునని మళ్ళా వండుకున్నారట. ఆ తీర్లో మంచు పడుతున్నది. ఇంకొన్ని దినాలు ఇట్లనే ఉంటదట. జర పొద్దుగాల బయటికి పోయేటప్పుడు గరం కోట్ వేసుకొని కుళ్ళ పెట్టుకొని పోన్రి. ఇవి ఐదు ముచ్చట్లు. ఇంకిని జబర్దస్త్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు